చూడండి, మేమైతే సన్నరగడ్డలు పిక్కచ్చుకున్నాము. మా బైకాడ వేసుకుంటే దీనిని రాగి రొట్టెలకి యూజ్ చేసుకుంటాము ఫ్రెండ్స్. ఇలా ఇంత కోసేసి ఇదంతా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రాగి రొట్టెలకి. చూడండి ఫ్రెండ్స్, ఇది శనగింజల పొడి, ఇది జీలకర్ర, ఇది రాగిపిండి, ఇది వచ్చి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకున్నాం. ఉప్పును పచ్చిమిరపకాయలు. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే లాస్ట్లో కొత్తిమీర, చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు, లాస్ట్లో కొత్తిమీర అంత కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా అన్నీ నలుపుకునేస్తే బాగుంటాయి ఫ్రెండ్స్. లేకపోతే రాయి రొట్టె తట్టేటప్పుడు సరిగ్గా రాదు ఫ్రెండ్స్, నీట్గా రాదు రాయి రొట్టె అయితే. ఇలా అన్నీ నలిపేసి బాగా ఇట్లా చేసేసినాక మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా హాయ్ ఫ్రెండ్స్, మీరు చూడండి, మీకు ఇక్కడ ఇట్లా అరిటాకు ఉంటే కానీ దాన్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా వస్తుంది రొట్టె. ఎంత పలుచగా అయినా తట్టుకోవచ్చు రొట్టెని ఇలా. మీరు కొందరైతే పల్చని క్లాత్ తీసుకుంటారు, దానికన్నా ఇదైతే పెనం మీద వేసుకోవడానికి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే సూపర్గా ఉంటుంది, నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆకు ఇలా వేసేయచ్చు. ఇలా ఆకైతే నీట్గా ఇట్లా పెనం కాలిపోతానే ఇట్లా లేసి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆకైతే.